రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని చాంద్రాయనగుట్ట సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళాను ప్రారంభించిన కిషన్ రెడ్డి కేంద్ర ఉద్యోగాలకు ఎంపికైన 526 మందికి నియామక పత్రాలు అందజేశారు. పూర్తి పారదర్శకతతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఏ ఉద్యోగం చేసినా దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. నిరక్షరాస్యులు అన్నారో, ఎక్కడైతే టెక్నాలజీ లేదన్నారో, ఎక్కడైతే నవ్వారో, ఈరోజు మనము కూరగాయల దుకాణానికి వెళ్ళినా, ఒక బొమ్మల టాయ్స్ దుకాణానికి వెళ్ళినా, ఒక పాండవ దుకాణానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా పే ఫోన్ సిస్టమ్ వచ్చింది. అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ను ఈరోజు విశ్వసిస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో నెంబర్ 1 ఈరోజు మనం భారతదేశం వచ్చింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఈరోజు మనం ఎదిగాం. 2028-29 కల్లా 3rd లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జీ కావాలనుకుంటున్నాం. 5 ట్రిలియన్ ఎకానమీ మనము చేరుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఐటీ సెక్టార్లో ప్రపంచాన్ని మనం శాసిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో కూడా మన దేశంలోని యువత మన యొక్క మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించాల్సిన అవసరం ఉంది. శాసిస్తామనేటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఏ ఉద్యోగంలో చేరినా కూడా అంకిత భావంతో దేశం కోసం, సమాజం కోసం, ఇంకా మన దేశంలో పేదరికం ఉంది, బీదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, వాళ్లకు చేయూతను అందించేటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలి.